వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ కౌసల్య. తమిళ హీరో జయం రవి ప్రియాంక మోహన్ రహస్యంగా వివాహం చేసుకున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇద్దరి మెడలో పూలదండలు అలాగే పెళ్లి దుస్తులు ధరించి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. అయితే అది నిజమైన పెళ్లి కాదని వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న బ్రదర్ సినిమాలో సీన్ అని సమాచారం. ఇటీవలే జయం రవి తన భార్యతో విడిపోయాడు. గేమ్ చేంజర్ నెక్స్ట్ సాంగ్ పై తమన్ అప్డేట్ ఇచ్చాడు. అక్టోబర్లో గేమ్ చేంజర్ థర్డ్ సింగిల్ మెలోడీని విడుదల చేస్తాం. ప్రేక్షకులను ఈ పాట కట్టిపడేస్తుంది. నవంబర్ నుంచి గ్లోబల్ రేంజ్ వైబ్ స్టార్ట్ అవుతుందని తమన్ రాసుకొచ్చారు. దేవరా మూవీ టీం తాజాగా సక్సెస్ పార్టీ నిర్వహించింది. హైదరాబాద్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన పార్టీలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ సందడి చేశారు. పార్టీలో ఈ ఇద్దరు డైరెక్టర్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దేవరా సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్టు సమాచారం. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 180 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 360 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. తాజాగా ఈ మూవీ 396 కోట్లు కలెక్ట్ చేయడంతో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. భారతీయుడు 2 డిజాస్టర్ అవ్వడంతో పార్ట్ 3 విషయంలో మేకర్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. భారతీయుడు 3ని థియేటర్స్లో కాకుండా డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనికోసం నిర్మాణ సంస్థ నెట్ఫ్లిక్స్తో చర్చలు జరుపుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కోలీవుడ్లో తనకు నచ్చిన డైరెక్టర్ గురించి మాట్లాడారు. నాకు మణిరత్నం గారి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ ఫిలిమ్స్ మేకింగ్ నచ్చుతుంది. ఇటీవల ఆయన సినిమాలు చూశాను. అతని ఫిలిం మేకింగ్ బాగుందని పవన్ చెప్పుకొచ్చారు. దళపతి విజయ్ చివరి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ మూవీ తర్వాత విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా వెళ్లబోతున్నాడు. ఈ చివరి మూవీకి వినోద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్కి జోడీగా మళ్ళీ పూజా హెగ్డే నటిస్తోంది. బీస్ట్ తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. రామ్ చరణ్ ఒకవైపు శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమాను చేస్తూనే మరొక వైపు బుచ్చిబాబు డైరెక్షన్లో భారీ స్పోర్ట్స్ డ్రామాకు రెడీ అయ్యారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. నటీనటుల ఎంపిక సైతం ఒక కొలిక్కి వచ్చింది. ఇక ఈ నెల చివరి వరకు సెట్ వర్క్ పూర్తి అవుతుందని, అలాగే చరణ్ గేమ్ చేంజర్ సైతం ముగింపు దశకు చేరుకుంటుంది కనుక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్కు వెళ్లబోతున్నారు చరణ్. తెలుగులో చేసిన మొదటి 4 సినిమాలు సంయుక్త మీనన్కి మంచి సక్సెస్ అందించాయి. ఆ తర్వాత 2-3 ఫ్లాపులు చూసినా ఇక్కడ మంచి అవకాశాలు అందుకుంటుంది ఈ బ్యూటీ. అయితే సంయుక్త ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసే ఫోటోలు చూస్తే చాలా మందికి సమంతను చూసిన ఫీలింగే కలుగుతుంది. ఎందుకంటే అవుట్ఫిట్స్ నుంచి హెయిర్ స్టైల్, మేకప్ వరకు ఇలా ప్రతి దానిలోనూ శామ్ను బాగా ఫాలో అవుతుంది సంయుక్త. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోల్లో అయితే సంయుక్తను చూస్తుంటే అచ్చుగుద్దినట్టు సమంత లాగే కనిపించింది. పుష్ప 2 ట్రైలర్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. నవంబర్ 2వ వారంలో ట్రైలర్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ 15న ట్రైలర్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు ఫిలిం సర్కిల్లో టాక్ నడుస్తుంది. చూసారుగా, ఇది వాటి మన మూవీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.